చదువు పూర్తయ్యాక ఉద్యోగం సాధించడం నేటి యువతకు అతిపెద్ద సవాల్. దీన్ని అధిగమించడంలో సాఫ్ట్ స్కిల్స్ కొంతవరకు మేలు చేస్తాయి. కంపెనీలు కోరుకునే సాఫ్ట్ స్కిల్స్ నేర్చుకుంటే చాలా ప్రయోజనం. అలాంటి నైపుణ్యాలను విద్యార్థులకు ఉచితంగా అందిస్తూ లక్షల రూపాయల విలువైన కార్పొరేట్ స్థాయి శిక్షణను అందుబాటులోకి తీసుకొచ్చింది అరబిందో ఫార్మా ఫౌండేషన్. శిక్షణ పూర్తి చేసుకున్న వారికి ఉద్యోగ అవకాశాలను సైతం కల్పిస్తోంది. మరి అక్కడ ఎలాంటి స్కిల్స్ నేర్పిస్తున్నారు? విద్యార్థులకు అవి ఎలా ఉపయోగపడతాయి? ఇప్పుడు చూద్దాం. చదువు పూర్తయ్యాక ఉద్యోగం కోసం వెతకడం కంటే చదువుకుంటూనే కొలువుకు కావలసిన నైపుణ్యాలు నేర్చుకుంటే భవిష్యత్తులో మంచి అవకాశాలు ఉంటాయి. ఈ ఆలోచనతోనే ఆంధ్ర విశ్వవిద్యాలయంలోని కెమిస్ట్రీ విభాగంలో అరబిందో ఫార్మా ఫౌండేషన్ ఆధ్వర్యంలో నైపుణ్యాభివృద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. పరిశ్రమలకు అవసరమైన ప్రాక్టికల్ స్కిల్స్ అందించడమే ఈ కేంద్రం ప్రధాన లక్ష్యం. ఈ ఏడాది ఫిబ్రవరి 24న యూనివర్సిటీలో నైపుణ్యాభివృద్ధి కేంద్రం ప్రారంభమైంది. మొదటి దశలో ఎంఎస్సీ సెకండ్ ఇయర్ ఆర్గానిక్, అనలిటికల్ కెమిస్ట్రీ చదువుతున్న 18 మంది విద్యార్థులతో శిక్షణ మొదలైంది. ఇప్పటికే చదువు పూర్తి చేసిన మరో 20 మంది కూడా ఇక్కడ తర్ఫీదు పొందుతున్నారు. వీరిలో దాదాపు సగం మంది అమ్మాయిలే ఉండటం విశేషం. విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయి శిక్షణ అందించేందుకు అత్యాధునిక సదుపాయాలతో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. సుమారు 8 కోట్ల రూపాయల వ్యయంతో ల్యాబొరేటరీలు, ఖరీదైన పరికరాలను అందుబాటులోకి తీసుకొచ్చారు. అవసరమైన సిబ్బంది, పరికరాలు, రసాయనాల ఖర్చు మొత్తాన్ని అరబిందో ఫార్మా ఫౌండేషన్ భరిస్తోంది. దీంతో విద్యార్థులకు శిక్షణ పూర్తిగా ఉచితంగా అందిస్తున్నారు. ఇక్కడ ఆంధ్ర యూనివర్సిటీలో ఎంఎస్సీ చదివాను. ఇక్కడ చాలా ఇన్స్ట్రుమెంట్ నేర్పిస్తున్నారు. నియర్లీ 15 to 20 నేర్పిస్తున్నారు. స్టైఫండ్ కూడా ఇస్తారు. మంత్లీ 9,000. అనలిటికల్ బ్యాలెన్స్, ల్యాబ్ డెన్సిటీ, పిహెచ్ మీటర్, మాయిశ్చర్ అనలైజర్ నేర్చుకున్నాను. ఇంకా మ్యాక్సిమం ఒక 5 to 6 ఇన్స్ట్రుమెంట్ నేర్చుకున్నాను. ఎడ్యుకేషన్ గ్యాప్ రాకుండా ఉండడం కోసమని నాకు అరబిందో ఈ ఆఫర్ చేస్తే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో నేను జాయిన్ అయ్యాను. ఇప్పటికే నేను జాయిన్ అయ్యి 1 month అవుతుంది సార్. ఈ 1 monthలో నేను ప్రతి ఇన్స్ట్రుమెంట్ మినిమం ఒక 5 to 7 ఇన్స్ట్రుమెంట్స్ కోసం నేను కొంచెం తెలుసుకున్నాను సార్. అంటే వాటిని మనం ఎలా హ్యాండిల్ చేయాలి, అవి ఎలా వర్క్ చేస్తాయి, అవన్నీ అంటే డైరెక్ట్గా మనం ఇండస్ట్రియల్లో హ్యాండిల్ చేయలేం కాబట్టి సో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో ఇన్స్ట్రుమెంటేషన్స్ కోసం మనం తెలుసుకుంటే కొంచెం మనకి బెనిఫిట్ ఉంటుంది. సో తర్వాత మాకు ప్లేస్మెంట్ కూడా ఇస్తారు. ముందు మాకు థియరీ చెప్పి తర్వాత మాకు ఇన్స్ట్రుమెంట్ని మనం ఎలా హ్యాండిల్ చేయాలి ఏంటి అనేది మాకు ఇక్కడ సార్ మాకు క్లియర్గా చెప్తున్నారు సార్. విద్యార్థులకు పుస్తకాల్లో చదివిన అంశాలతో పాటు ప్రాక్టికల్ నాలెడ్జ్ కూడా ఇక్కడ అందిస్తున్నారు. కొన్ని రకాల రసాయనాలను విదేశాల నుంచి కూడా తెప్పించి ప్రయోగాలు చేయిస్తున్నారు. ప్రైవేటు సంస్థల్లో ఇదే స్థాయి శిక్షణకు భారీగా ఫీజులు చెల్లించాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ ఎలాంటి ఖర్చు లేకుండానే శిక్షణ లభిస్తోందని చెబుతున్నారు విద్యార్థులు. ఇక్కడ కెమికల్స్ చాలా కాస్ట్లీ అండ్ యూజ్ చేసేది కూడా లెస్ క్వాంటిటీ యూజ్ చేస్తాం. అసలు టెస్ట్కి ఎంత కావాలో అంత యూజ్ చేస్తాం కాబట్టి టెస్ట్ అనాలిసిస్ అనేది యాక్యురేట్గా ప్రెసిషన్గా వస్తుందన్నమాట. ఈ ట్రైనింగ్ సెంటర్లోని ప్రతి ఒక్క దాని గురించి, ఇన్స్ట్రుమెంట్ గురించి స్మాల్ స్కేల్లో ఎలా నేర్చుకోవాలి, దాన్ని ఎలాగా ప్లాంట్లోకి వెళ్ళాక అప్లై చేయాలనేది నేర్చుకుంటున్నాము. అలాగే ట్యాప్ డెన్సిటీ, పీహెచ్, శాంపిల్ ఏదైనా ఇస్తే దాని పీహెచ్ ఎలా చూడాలి, ఏమైనా అలా ప్రతి ఒక్కటి నేర్చుకుంటున్నాము. మార్నింగ్ 10 to ఈవినింగ్ 5 వరకు ఉంటుంది. ఈ గ్యాప్లోని వీక్లీ వన్స్ థియరీ క్లాసెస్ ఉంటాయి. ఆ థియరీ క్లాసెస్ అయిపోయిన తర్వాత ఆ నాలెడ్జ్ యూజ్ చేసుకొని మేము ప్రాక్టికల్గా ఇక్కడ అప్లై చేసి దాంట్లో ఇంకేమైనా ఉంటే తెలుసుకుంటున్నాం. బయట నుంచి వచ్చి శిక్షణ పొందుతున్న విద్యార్థులకు నెలకు 9,000 రూపాయల వరకు స్టైఫండ్ కూడా అందిస్తోంది ఫౌండేషన్. అయితే ఏయూలో రెగ్యులర్ చదువుతో పాటు ఉచితంగా శిక్షణ పొందుతున్న విద్యార్థులకు ఉపకార వేతనం వర్తించదని అరబిందో ఫార్మా ఫౌండేషన్ మేనేజర్ మనోహర్ రెడ్డి తెలిపారు. ఈ శిక్షణ యొక్క ముఖ్య ఉద్దేశం ఫార్మస్యూటికల్ ఇండస్ట్రీకి మరియు వీళ్ళ యొక్క అకాడమిక్ ప్రొఫైల్స్కి ఉన్నటువంటి గ్యాప్ని పూర్తి చేయడం కోసం ఈ ట్రైనింగ్ సెంటర్ని ఎస్టాబ్లిష్ చేశాం. డ్రగ్ సబ్స్టెన్స్ యొక్క అనాలిసిస్ చేయడానికి వివిధ రకాలైన ఇన్స్ట్రుమెంట్స్ లైక్ అనలిటికల్ బ్యాలెన్స్, యూవీ, ఐఆర్, XRD
హెచ్పిఎల్సి, జీసీ, టైట్రోమెట్రీ, పొటెన్షియోమెట్రీ, రెసిడ్యూన్ ఇగ్నిషన్, లాస్ అండ్ డ్రైయింగ్, పార్టికల్ సైజ్ అనాలిసిస్తో కూడినటువంటి బల్క్ డెన్సిటీ, ట్యాప్ డెన్సిటీ ఇలాంటి అనేక అనలిటికల్ టెక్నిక్స్ని ఇందులో పొందుపరిచాము. ప్రతి టెస్ట్ని వాళ్ళు చేసి రిజల్ట్స్ని సరిచూసుకోవడం జరుగుతుంది. ప్రస్తుతం ఈ కేంద్రంలో సుమారు 40 రకాల అంశాల్లో విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నారు. కెమిస్ట్రీ చదివే వారికి ఈ శిక్షణ మరింత ఉపయోగకరంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. చదువుతో పాటు పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలు నేర్చుకుంటే డిగ్రీ పూర్తయ్యే సమయానికే ఉద్యోగానికి సిద్ధంగా ఉండొచ్చని అంటున్నారు. అరబిందో వాళ్ళు స్కిల్ సెంటర్ కోసం మేము రిక్వెస్ట్ చేశాము. ఇక్కడ ఆంధ్ర యూనివర్సిటీలో పెట్టడానికి అంగీకరించి మా వీసీ గారు అండ్ మా ప్రిన్సిపాల్ గారి యొక్క ఆధ్వర్యంలో ఇక్కడ ఎస్టాబ్లిష్మెంట్ చేయడం జరిగింది. దీనివల్ల నాట్ ఓన్లీ యూనివర్సిటీ స్టూడెంట్స్, చుట్టుపక్కల ఉన్నటువంటి అఫిలియేటెడ్ కాలేజ్ స్టూడెంట్స్ కూడా వాళ్ళకి వెసులుబాటు కల్పించి ఇక్కడ అన్ని ఇన్స్ట్రుమెంట్స్ మీద హ్యాండ్లింగ్ ఇస్తారు. ఈ ట్రైనింగ్ అనేది 6 months ట్రైనింగ్ ఇస్తారు వీళ్ళు. ఈ 6 months ట్రైనింగ్లో స్టూడెంట్స్ కావాల్సింది అంటే ఇండస్ట్రీకి సరిపడే నాలెడ్జ్ని అక్వైర్ చేసుకొని డైరెక్ట్గా ఇండస్ట్రీకి వెళ్ళడం వల్ల స్టూడెంట్కి అదేవిధంగా ఇండస్ట్రీకి కూడా బెనిఫిట్ ఉంటుంది. శిక్షణ పూర్తి చేసిన విద్యార్థులకు మంచి వేతనాలతో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తోంది అరబిందో ఫార్మా సంస్థ. ఈ కార్యక్రమం విద్యార్థుల భవిష్యత్తుకు బాసటగా నిలుస్తోంది.